నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. యుద్ధం పెను విధ్వంసం సృష్టించింది. ఇరు దేశాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఆర్థికంగా చతికిల పడేలా చేసింది. అందుకే పునర్నిర్మాణంపై ఇరాన్ దృష్టి సారించింది. అమెరికా పెట్టిన అన్ని షరతులకు ఓకే అంటూనే కొత్త మెలిక పెట్టింది. టోల్ కాదు అంటూనే ఫీజు వసూలుకు రంగం సిద్ధం చేస్తోంది. లోటు బడ్జెట్ను భర్తీ చేసుకునేందుకు కొత్త ఎత్తుగడ వేస్తోంది. హార్మోజ్ ఫీజుపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ప్రపంచ చమురు ఎగుమతులకు హార్మోజ్ జలసంధి జీవనాడి. కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు ఉండే జలమార్గం ఇప్పుడు యుద్ధక్షేత్రంగా మారింది. ఏ క్షణంలో ఏ చిన్న నిప్పురవ్వ రాజుకున్న గ్లోబల్ ఎకానమీ కుప్పకూలిపోయేంత ఉత్కంఠ నెలకొంది. తాజాగా హార్మోజ్ విషయంలో ఇరాన్ మెలిక పెట్టింది. టోల్ ఉండదు అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా కొంత సర్వీస్ ఛార్జిగా వసూలు చేస్తామని టెహ్రాన్ చెప్తోంది. ఆ ఛార్జీల విషయాన్ని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ వెల్లడించారు. నౌకలు హార్మోజ్లో ప్రయాణిస్తున్నందుకు ట్రాన్సిట్ టోల్ వసూలు చేయబోము. ఇదే విషయాన్ని ఎప్పటి నుంచో చెప్తున్నాం, కానీ నావిగేషన్ సర్వీసులు, పర్యావరణ పరిరక్షణ, నౌకలకు బీమా, ఇతర సముద్రయాన సర్వీసులకు మాత్రం ఛార్జీలు వసూలు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే యుద్ధం ముగించేందుకు ఒక ఒప్పందానికి వచ్చినప్పటికీ అమెరికాను విశ్వసించలేమన్నారు. అంతర్జాతీయ సముద్ర చట్టాన్ని పర్యవేక్షించే యునైటెడ్ నేషన్స్ ఒప్పందాల ప్రకారం సరిహద్దుగా ఉన్న జలసంధి మీదుగా నౌకలు వెళ్లడానికి ఆయా దేశాలు ఫీజు వసూలు చేయడానికి అనుమతి లేదు. అయితే పైలటింగ్, టగ్గింగ్, పోర్ట్ సర్వీసులు అందిస్తే పరిమిత స్థాయిలో ఫీజు వసూలు చేసుకోవచ్చు. ఫీజు పేరిట ఏ దేశాన్ని లక్ష్యంగా చేసుకోకూడదు. జలసంధి సహజంగా ఏర్పడుతుంది. అలా కాకుండా తవ్వడం ద్వారా ఏర్పడిన కాలువలను జలసంధికి భిన్నంగా పరిగణిస్తారు. అదే సమయంలో అంతర్జాతీయ వాణిజ్యంలో కీలకమైన సూయజ్, పనామా కాలువల విషయంలో ఈజిప్ట్, పనామా దేశాలు కొంత రుసుము వసూలు చేయడానికి అనుమతి ఉంది. సూయజ్కు ఈజిప్ట్ కొంత భూమి ఇవ్వడం వల్లే ఆ అనుమతి లభించింది. సుంకాలు విధిస్తే హార్మోజ్లో యుద్ధానికి ముందున్న స్థితి ఎప్పటికీ తిరిగి రాకపోవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఉత్తరాన ఇరాన్, దక్షిణాన ఒమన్ వరకు వ్యాపించి ఉన్న కీలక జలసంధే హార్మోజ్. కేవలం 53 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఇక్కడి నుంచి వెళ్లే నౌకలపై ఫీజు వసూలు చేయడం ద్వారా సమీకరించినటువంటి డబ్బును తమ దేశ పునర్నిర్మాణానికి ఉపయోగించుకోవాలని ఇరాన్ భావిస్తోంది. ఈనాళ్లు ప్రపంచ దేశాలకు హార్మోజ్ ఒక అంతర్జాతీయ జలమార్గంగా ఉంది. ఎలాంటి ఫీజులు చెల్లించలేదు. అయితే ఇజ్రాయెల్, అమెరికా దాడులతో ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి ప్రపంచం ఇంధన సంక్షోభంలో చిక్కుకుపోయింది. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల్లో చమురు ధరలు భగ్గుమన్నాయి. అనుకున్నట్లే అంతా ఓకే అయితే కొన్ని రోజుల్లోనే హార్మోజ్ జలసంధిలో చిక్కుకున్న నౌకలు విడుదల కానున్నాయి. ఇరాన్తో ఒప్పందం కుదురుతుందని, యుద్ధం త్వరగా ముగుస్తుందని ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ జాతీయ భద్రతా మండలి కూడా ధృవీకరించింది. దీంతో రేపటి కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది యావత్ ప్రపంచం. ఫిబ్రవరి 28న ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మొదలైన యుద్ధం పశ్చిమాసియాలో అగ్గిరాజేసింది. అమెరికా ఎంట్రీతో మిడిల్ ఈస్ట్ దేశాలు గజగజ వణికిపోయాయి. అప్పటి నుంచి ప్రపంచ దేశాలు ఇంధన సంక్షోభంతో కొట్టుమిట్టాడాయి. అనేక దేశాల్లో చమురు ధరలు ఆకాశానంటాయి. హార్మోజ్లో నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో ఆ ప్రభావం అన్ని చోట్ల పడింది. దౌత్య చర్చలు సఫలీకృతం అవుతుండటంతో యావత్ ప్రపంచం ఊపిరి పీల్చుకుంటోంది. ఈ హార్మోజ్ ఫీజుకు సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు, నమస్కారం సార్. నమస్కారం రామ్మోహన్ గారు, హార్మోజ్ జలసంధిలో ఈ ట్రాన్సిట్ టోల్ వసూలు చేయబోమని ఓ పక్క స్పష్టంగా చెప్తూనే మరో పక్కేమో నావిగేషన్, పర్యావరణ పరిరక్షణ, ఇన్సూరెన్స్ వీటన్నింటి పేరిట సర్వీస్ ఛార్జ్ మాత్రం వసూలు చేస్తామని ఇరాన్ అంటోంది.
అంటే దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇంటర్నేషనల్ లాస్ నుండి తప్పించుకునేటువంటి వ్యూహంలో భాగంగానే ఈ రకంగా సర్వీస్ ఛార్జ్ అని చెప్తా ఉందా ఇరాన్ వ్యూహం ఏంటి సార్? రాజా గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకుల నమస్కారం. సహజంగా ఏర్పడిన జలసంధులు వేరు, నిజంగా మీరు పనామా గాని తవ్వడం ద్వారా, అట్లాగే మన సూయజ్ జలసంధి కేవలం భూభాగాన్ని తవ్వి యువతలకు చేసుకున్నారు. మన దగ్గర కూడా ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మనకు శ్రీలంక మన ఇండియా మధ్యన కూడా చుట్టూ తిరిగి వెళ్తున్నాయి వరల్డ్ కదా, మధ్య చేద్దామంటే రామసేతు అడ్డం వచ్చింది మనకు. కనుక అట్లా చూసుకుంటే ఈ హర్మోజ్ జలసంధి మీరు అన్నట్టు 53 కిలోమీటర్ల లాంటి ఇరాన్ ఆధీనంలో పొడవు 33 కిలోమీటర్ల వెడుతుందని అక్కడ వాళ్ళు ఇప్పుడు స్టాపేజ్ చేసిండ్రు. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ మొత్తం అంతా ఆపేసిండ్రు. 4 అడుగులు ముందరికి 12 అడుగులు వెనక్కి గత 2 ఏళ్లుగా చూస్తున్నాం. ఒప్పందం కుదురుతుందని పాకిస్తాన్ లో 21 గంట చర్చ, తర్వాత రెండో చర్చలు మొదలై ఆదిలోనే హంసపాత్ జరగడం. ఇటీవల కూడా గత 3 రోజులుగా పూర్తిగా మనం ఇరాన్ ఒప్పుకునేదాకా మనం నమ్మలేము, అమెరికా అధ్యక్షుడు ప్రకటన అనుకున్నాం. అన్ని మంచి శకులే కనపడ్డాయి. ఈ వాటికి డిజిటల్ సంతకాలు అయిపోయినాయి. సంగతి చెప్పాలంటే సంతకాలు ఎప్పుడు అయినాయి, రేపు 19 ఎల్లుండి ఏది ఫిజికల్ సంతకాలు చేస్తారు. అది జెనీవా ఒప్పందం, జెనీవా స్విట్జర్లాండ్ చేస్తారనే మాట ఉంటుంది. అది అయినా కాకుండా డిజిటల్ సంతకాలు అయినాయి కనుక మీరు ఇంజన్లు స్టార్ట్ చేయండి, వెంటనే స్టార్ట్ చేసుకుని వెళ్ళండి అని చెప్పి ట్రంప్ చాలా ఉత్సాహంగా మిగతా ఓడలందరికీ మన నౌక వాళ్ళకి చెప్తున్నారు. ఇంకా ఏమైందంటే ఇరాన్ ప్రకటన వచ్చిన తర్వాత మనం కొంత కుదిరపడ్డాం. ఇరాన్ ప్రకటన లేకపోతే వన్ సైడ్, ఇప్పటిదాకా వన్ సైడ్ లావే, ఒక రకంగా చెప్పాలంటే వన్ వే ట్రాఫిక్ లాగానే ట్రంపే బలబల గడగడ మాట్లాడుకుంటూ పోయింది. కానీ అక్కడి నుంచి వ్యతిరేక దినం వచ్చింది. ఇప్పటికి ఒక ప్రమాదం ఉంది అనుకుంటున్నాను రోజా గారు. ఏమంటే ఇజ్రాయెల్ దీన్ని ఒప్పలే, ఇప్పటికీ ఆ ఒప్పందాన్ని మేము గౌరవించము, ఇరాన్ మొత్తం నాశనం చేసేదాకా. ముఖ్యంగా ఇరాన్ కంటే ముఖ్యంగా హిజ్బుల్లా దళాలు లెబనాన్ లో ఉండి మా మీద దాడి చేస్తున్నాయి కనుక మాకు ప్రమాదం ఉన్న రోజులు మేము ఈ ఒప్పందాన్ని అంగీకరించమని ఇప్పటికీ ఇజ్రాయెల్ వరకు శాపనార్థం పెట్టేసింది. ఇజ్రాయెల్ వేరుగా ఉన్నది, అమెరికా మాట వినని అంటుంది కనుక అదొక ప్రమాదం అట్లా ఉంది. కానీ ఇప్పుడు ఇద్దరి మధ్యనే కదా అమెరికా ఇరాన్ మధ్యన ఒప్పందం కనుక ఇది సజావుగా సాగుతుంది నేను అనుకుంటున్నాను. కానీ ఎక్కడ పీఠముడి పడే అవకాశం ఉందంటే, ఒకవేళ చాలా 14 అంశాలలో మొదటి అన్ని కూడా అమెరికాకు అనుకూలంగా ఉన్నాయి. 14 అంశాలు మనం చదివితే తర్వాత అన్ని కూడా ఇరాన్కి అనుకూలంగానే ఉన్నాయి, కాదంటలేదు. కానీ ఇప్పుడు టోన్ వసూలు అనే మాట నిజంగా తెచ్చింది ఎవరు అంటే ఇరాన్ కాదు, అమెరికా తీసుకొచ్చింది. మన ఇద్దరం కలిసి పంచుకుందాం, టోల్ వసూలు చేసుకుందాం అని చెప్పి ప్రతిపాదన తెచ్చింది అమెరికా కాదు. ఎందుకంటే మా వాకిట్లోకి వచ్చి మా గడపలోకి వచ్చి మీరు ఎట్లా వసూలు చేస్తారని ఇరాన్ వ్యతిరేకించింది. ఇప్పటికి కూడా ఇరాన్ ఏమంటుందంటే ప్రయాణ ఛార్జీలు వసూలు చేయం, కానీ పర్యావరణము లేకుంటే వాటి భద్రత, వాటికి అవసరమైన మన ఇట్లాంటి వాటిలలో మాత్రమే కొంత పరిమితి లోబడి ట్యాక్సులు వసూలు చేస్తాం అన్నారు. అది కూడా ఇరాన్ ఒకటి తీసుకుంటా అంటలేదు, ఇటుపక్క ఈ తీరానికి ఉన్న ఏమని కూడా కలుపుకొని పోతా ఉంటున్నాను. ఆ జలసంధికి అటుపక్క ఇటుపక్క 2 దేశాలు ఉన్నాయి కనుక మీ దేశాలన్నీ కూడా అక్కడ సమస్య లేదు, ఎందుకంటే అంత దగ్గరగా జలసంధి లేదు అక్కడ. మిగతా వాళ్ళందరూ కూడా చాలా దూరంగా ఉండి అంతర్జాతీయ జలాలు. ఇప్పటిదాకా మీరు అన్నట్టు రోజా గారు, అసలు అంతర్జాతీయ జలాల్లో ఎక్కడ ఎవరు కూడా రూపాయి వసూలు చేయడానికి వీల్లేదు, సముద్ర దొంగల్లాగా మాట్లాడడానికి వీల్లేదు అంటున్నాడు. ఎవరి అంతర్జాతీయ జలాలు కాకుండా ఇప్పుడు ఉన్నదే 33 కిలోమీటర్ల వెడల్పు కనుక అందులో 16 కిలోమీటర్లు మాత్రమే అటుపక్క 8 ఇటుపక్క 8 వాళ్ళ తీర ప్రాంత జలాలుగా పరిగణిస్తారు. మధ్యది ఆ 16 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు మధ్య దాన్ని అంతర్జాతీయ జలాలుగా అంటున్నాం. యాక్చువల్ గా 2 దేశాల మధ్య నుంచే పోతున్నాయి ఇప్పటిదాకా ఓడలన్నీ కూడా హర్మోజ్ జలసంధిలో. కనుక ఇప్పుడు ఏమవుతుంది అంటే మొత్తం మాదే కనుక అటుపక్క ఇటుపక్క మధ్యన బార్డర్ పెట్టేస్తాం, అంతర్జాతీయ జలాలు లేవు, మేము ఇతరులను వసూలు చేసుకుందామని ఇరాన్ ఏమన్నా కలిపి మాట్లాడుతుంది. దాంట్లో కూడా పరిమిత సంఖ్యలో చేద్దాం అంటాం. దానికి ఉదాహరణ చూపెడుతుంది ఏంటంటే, ఎప్పుడైతే ఈజిప్ట్ కనుక సూయజ్ కాలువ పక్కన ఉంది కనుక అక్కడ వసూలు తీసుకున్నట్టు పనామా కాలువ విషయంలో కూడా ఆ మధ్యన ఇదే ట్రంప్ మాట్లాడుతూ చూసింది కదా, పనామా కాలువ తవ్వించింది మేము అమెరికా, మీకేదో అప్పరంగా ఇచ్చేసినాం అప్పుడు పనామాకు ఒప్పందంలో, కానీ మేము మళ్ళీ స్వాధీనం చేసుకుంటామని మాట అన్నాను పనామా కాలువ విషయంలో కూడా. కనుక ఇప్పుడేమో తగుదనమ్మాన్ని వసూలు చేయడానికి వీలు లేదంటున్నాడు. అంటే తమకు భాగస్వామ్యం కల్పిస్తే వసూలుకు అనుకూలం ఎవరు అమెరికా, తమ భాగస్వామ్యం లేకుంటే వసూలుకు అననుకూలం కదా. ఇది ద్వంద్వ విధానం అమెరికా. కనుక ఇప్పుడు ఇరాన్ కు చాలా సమయం పాటిస్తున్నది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఒప్పందం కుదిరింది కనుక ఒప్పందంలో ఇంకా 2 ఉన్నాయి, ఈ 2 నెలలు వేచి చూస్తాం, 2 నెలల తర్వాత ఇదే అమెరికా ఈ రకంగా ప్రవర్తించినా ఏం చేసినా మళ్ళీ మొదటికి వస్తుందని చెప్పి ఇరాన్ ఇప్పటికీ హెచ్చరించింది కూడా. విదేశాంగ మంత్రి ఇప్పటికీ ఇస్మాయిల్ హెచ్చరించారు కూడా, మేము తాత్కాలిక ఒప్పందానికి పరిమితం ఉన్నాం, కట్టుబడి ఉంటాం, 2 నెలల తర్వాత ఇదే విధంగా కొనసాగితే తర్వాత దానికి ఆలోచన చేస్తామంటున్నాడు. అందులో ముఖ్యంగా
ఈ శుద్ధి చేసిన మన యురేనియం ఎవరికి అప్పచెప్పాలని అట్లా పీడముడి పడుతుంది అట్లాగే ఉన్నది. అట్లాగే మొదలు ఇప్పుడు ఈ ఫ్రీజ్ అయిన హార్మోజ్ జలసంధి ఫ్రీ కావాలి అంటే ఈ ఉన్న వందలాది వేలాది కూడా ఉన్నాయి ఇప్పుడు అందులో చదువు నింపుకొని. మొట్టమొదటిదే మన శుభసూచికి ఏంటంటే భారతదేశం సంబంధించిన కూడా బయలుదేరింది అంటున్నారు. అది మన గుజరాత్ తీరానికి చేరుకుంటుంది, 2 రోజులు చేరుకుంటుంది, ఎల్లుండి కల్లా చేరుకుంటుంది అంటున్నారు. మళ్ళీ చర్చలప్పటికీ మళ్ళీ ఏమైనా ట్రంప్ అనవసర ప్రేలాపనలు చేసింది అనుకోండి, మళ్ళీ మొదటికి వచ్చే ప్రమాదం ఉంది. కనుక సంతకాలు అయినాయి కనుక అది డిజిటల్ సంతకాలు అయినా కూడా కొంతవరకు 2 నెలల టైం కూడా అమెరికా తీసుకుంటుంది అంటున్నాను. దాని తొందరపడి అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు మాట్లాడాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంటా బయట ఎదుర్కొంటున్నాడు కనుక ఈ 2 నెలలైనా ఓపిక బట్టి ఇరాన్ ఏమైనా తప్పు చేస్తుందని చూసి ఇరాన్ తప్పును బయట పెట్టి మళ్ళీ మొదటికి వస్తారా, లేదు ఏమైనా సరే. అసలు మొత్తం మీద జూన్ 19న జెనీవాలో ఏం జరుగుతుంది అనేది యావత్ ప్రపంచం కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తా ఉంది. ఎందుకంటే గత చరిత్ర చెప్తూ ఉంది కదా సార్, ట్రంప్ ఎన్నిసార్లు ఈ రకంగా మనల్ని అందరినీ ఫూల్స్ చేశాడు, ఇంకా అయిపోయింది ఇదిగో అదిగో అని చెప్పేసి అతను చెప్పడమే కానీ ఇరాన్ నుంచి ఏ ఒక్కసారి కూడా క్లారిటీ ఇవ్వనటువంటి సందర్భం. బట్ ఈసారి మీరు అన్నట్టుగా ఇరాన్ నుంచి కూడా అయింది అన్నట్టుగా వాళ్ళు చెప్పడం చూస్తూ ఉంటే మరి దీని ఒక కొలిక్ వచ్చేటువంటి అవకాశం ఉందేమో. 19th వరకు అయితే మనము వెయిట్ చేయాలి. అయితే ఇప్పుడు ఈ యుఎన్ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారము అంతర్జాతీయ జలసంధిలో ఫీజులు వసూలు చేయడానికి విరుద్ధం, అది వీల్లేనటువంటి ఒక నిబంధన ఉంది. మరి ఇరాన్ ప్రతిపాదిస్తున్నటువంటి ఈ సర్వీస్ ఛార్జెస్ను అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, తర్వాత ఇంటర్నేషనల్ షిప్పింగ్ కంపెనీస్ కావచ్చు, ఇవన్నీ ఒప్పుకుంటాయా? ఒప్పుకోకపోతే పరిస్థితి ఏంటి? ఒప్పుకోక తప్పదంటుంది. ఎందుకంటే చాలా మీడియా ఒకటి ఇరాన్ ప్రతిపాదించింది, మేము 2 ఏమైనా మేము ఇద్దరం పంచుకుంటామని ఒకటి ఉంటుంది. రెండోది ఈ సర్వీస్ ఛార్జీలు తప్ప, కేవలం పర్యావరణ ఛార్జీలు తప్ప ఇది ఏది కాదని. అందుకని దానికి యుఎన్ కూడా అభ్యంతరం పెట్టకపోవచ్చు అనుకుంటున్నారు. ఎందుకంటే అంతర్జాతీయ జలాల్లో మీరు అన్నట్టు యుఎన్ చట్టాల ప్రకారం ఎక్కడ కూడా ఇది ఒకటే కాదు, ఎర్ర సముద్రంలో కానీ ఎక్కడైనా సరే అంతర్జాతీయ జలాలు సహజంగా ఏర్పడ్డాయి. సముద్రం లోటు తొచ్చుకొని పోయింది, ఎక్కడ కూడా మానవ నిర్మితం కావు కనుక అంతర్జాతీయ జలం నుంచి ఎవరైనా ఫ్రీగా ట్రాన్సిట్ కావచ్చు. కానీ సమస్య ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు ఈ మధ్యన పర్యావరణానికి బాగా భంగం కలుగుతుంది. ఆ ఓడలన్నీ మనకు ట్రాఫిక్ హైవే మీద ట్రాఫిక్ పోయినట్టే 33 కిలోమీటర్ల వెడల్పు అంటే మనకు ఇండియాకు ఈశాన్య భారతదేశానికి 22 కిలోమీటర్ల చికెన్ నెక్ ఎట్లా ఉందో అట్లాగే ఓడ ఇది 33, కేవలం 11 కిలోమీటర్లు తేడా. అదే భూభాగం ఇదేమో అనేది అక్కడేమో సముద్ర భాగం కనుక ఒకవేళ ఒప్పుకోకపోతే రేపు పొద్దున కష్టం అవుతుందని యుఎన్ కూడా ఒప్పుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. చట్టాల ప్రకారం అంతర్జాతీయ జలాలు కానీ మాకు పొల్యూషన్ పంచిపెడుతున్నారు కదా, అసలు లెక్కైతే చమురు బావులే పొల్యూషన్ కారణం అవుతున్నాయి. చమురు బావులు కానీ మనకు లేకపోతే చమురు బావుల నుంచి వచ్చే చమురును మొత్తం ప్రపంచవ్యాప్తంగా వాడడం కానీ సాంప్రదాయేతర ఇంధన వనరులు వాడుకునే ప్రయత్నం చేసుకోవాలి. కానీ మెల్లమెల్లగా సాంప్రదాయ ఇంధన వనరులు కొద్ది రోజులకి అయిపోతాయి. మహాయితీ ఒక 100-200 మొత్తం అసలు ప్రపంచంలో ఉన్న నిర్వహణ అయిపోతాయి అంటున్నారు. అప్పటికల్లా ఇప్పుడే మనకు దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలని మార్గం వస్తుంది కనుక ఇప్పుడు ఈ చిన్న చిన్న సుంకాలకు పెద్దగా యుఎన్ కూడా అభ్యంతరం పెట్టకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. కాకపోతే అమెరికా మొదలు మొండిపట్టు వీడి మరి చేస్తుందా, మాకు భాగస్వామ్యం కావాలి అని అమెరికా ఇప్పుడు వాళ్ళిద్దరు మంచుకుంటే వీళ్ళకి అభ్యంతరం ఏదైనా సమస్య వస్తుంది. యుఎన్ ద్వారా మాత్రం కొంత ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అది పరిమిత సంఖ్యలో పరిమిత డబ్బును మాత్రమే కొంత ట్యాక్స్ రూపంగా వసూలు చేస్తే, ట్యాక్స్ అనే పేరు కాకుండా ఇతర వనరులు ఇప్పుడు మనం చూస్తుంటాం మన ఇండియా గవర్నమెంట్ అప్పుడప్పుడు సర్చార్జ్ అనే పేరు మీద అదనంగా వేస్తుంటది. అట్లానే మరి సర్చార్జీ టోల్ అనే పేరు లేకుండా పేరు ఏదైనా సరే వేరే పేరు పెట్టి ఏమైనా మాత్రం రుసుము వసూలు చేస్తే మాత్రం పెద్దగా దీని మీద వివాదం కాదని నేను అనుకుంటున్నాను. కానీ అదే టోల్ అనే పేరు మీద వసూలు చేస్తే ఖచ్చితంగా అమెరికా జోక్యం చేసుకుంటుంది, మాకు కూడా భాగస్వామ్యం కావాలంటుంది, ఎందుకంటే మేము నష్టపోయినామని. ఇంకొక మాట ఇరాన్ ఏమంటుందంటే ఇప్పటిదాకా మేము పర్యావరణ పరంగా నష్టపోయినాం, యుద్ధం వల్ల చాలా విధ్వంసం జరిగింది, మాకు నష్టపరిహారం ఇవ్వకపోయినా సరే కనీసం ఇవ్వాలని చేసుకుంటే కొంతవరకు మేము బాగుపడే అవకాశం ఉంది కదా అనే మాట ఇరాన్ అంటుంది. కనుక ఇరాన్ అభ్యర్థనను మీద ప్రపంచ దేశాలు కూడా కొంత సమర్థిస్తే ఏమని అనుకుంటే, ఎందుకంటే ఇది చెడిపోవడమా, ఇది పూర్తిగా భంగపడ్డమా, లేకుంటే ఒప్పందం కావాలంటే ఈ చిన్న సాంకేతిక కారణాన్ని పట్టుకొని యుఎన్ ఒప్పంది కదా అని చిన్న సర్జార్జీలకు ఒప్పుకోకపోతే రేపు మళ్ళీ ప్రపంచంలో మళ్ళీ చమురు సంక్షోభం వస్తుంది కదా అని అటు జెనీవాలో జరుగుతున్న దానిలో ప్రపంచ దేశాలు చాలా వరకు మన భారతదేశంతో సహా కొంతవరకు మనకు ఇట్లాంటి దాన్ని అంగీకరిస్తూ అనుకుంటా. ఏమైనా పీఠముడు వేస్తే అమెరికానే వేస్తుండొచ్చు, అమెరికా వేస్తే కూడా ఇజ్రాయెల్ ప్రోత్బలంతోనే వేస్తాను నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే అమెరికా ఇజ్రాయెల్ కూడా మన ప్రసన్నం చేసుకోవాలి, ఇరాన్ తో ఒప్పందం కుదిరిస్తుంది అంత మాత్రం ఇజ్రాయెల్కి పండుగ కాలే. ఇంకా ఆ పండుగ కావాలంటే రేపు 19 నాడు పూర్తి సంతకాలు కావాలి. ఆ సంతకాలు కావాల్సిన స్థితిలో ఇప్పుడు ఒక ఆవరణ పండుగ చేసుకునే వాతావరణం వచ్చింది. ఇజ్రాయెల్ ఏమైనా ఇప్పటికీ ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేస్తూనే ఉంది, మేము మీ మాట వినాలంటుంది.
మరి అటువంటిప్పుడు ఇరాన్ కూడా పీఠముడి వేసి రేపొద్దున ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేస్తుంది. ముఖ్యంగా హమాసును హిజ్బుల్లాను మొత్తం నామరూపాలకు చేసేదాకా నేను అని ప్రతినబూనింది కదా. కనుక మహాభారత యుద్ధంలో కదా అనేక ప్రతినలు ఉంటాయి. అట్లానే ఇప్పుడు ఇజ్రాయెల్ అంటుంది కనుక అదేమైనా పెట్టరేగిపోతే ఈ 2 రోజుల్లో మళ్ళీ చర్చలు మొదటికే వస్తాయి అనే మాట ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నా, నా ఉద్దేశం ఏంటంటే ఈ 2 నెలలు 60 రోజులు మాత్రం ఇది కొనసాగుద్ది అనుకుంటున్నాను. 60 రోజుల తర్వాత వచ్చే పీఠముడి ఇప్పుడే పడదనుకుంటున్నాను. 60 రోజుల్లో ఈ మోడలన్నీ క్లియర్ అయిపోయింది అనుకోండి, కొంచెం ప్రపంచవ్యాప్తంగా చమురు గ్యాస్ సంక్షోభం కొంతవరకు పోతుంది. ఇప్పటికే మనకు అనుభవానికి వచ్చింది కనుక గ్యాస్ ను నిల్వ చేసుకునే ప్లాంట్లు పెంచుకున్నాం. మననే గుజరాత్ తీరంలో మనం గ్యాస్ ను ఎక్కువ సంఖ్యలో నిల్వ చేసుకునే పెంచాం. మన దగ్గర అట్లాగే విశాఖపట్నంలో కూడా కొంతవరకు పెంచే ప్రయత్నం చేస్తున్నాం. కనుక ఒక్కసారి ఫ్రీ అయ్యి 2 నెలలు నడిచింది అనుకోండి, మళ్ళీ యుద్ధం వస్తే ఇప్పటిదాకా జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు కదా, అనుభవానికి వచ్చింది, తత్వం కూడా బోధపడ్డది కనుక వెంటనే మళ్ళీ యుద్ధం వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ ఇజ్రాయెల్ ఏమైనా అమెరికాను ప్రభావితం చేయగలిగితే, అట్లాగే అమెరికా అధ్యక్షుడు అవాకులు చెవాకులు పేలితే, ఈ 2 కాకుండా హెజ్బుల్లా సాగ్గా చూపించి ఇరాన్ కొంచెం వెనకాల చేస్తే ఈ ఒప్పందం ఈ 2 నెలలకే పరిమితం అవుతుంది నేను. ఓకే సార్, ఇప్పుడు ఈ హార్మోజ్ ఫీజును చైనా, భారత్ లాంటి పెద్ద దిగుమతి దేశాలు ఎలా చూస్తాయంటారు? ఉద్దేశం ఇంత సంక్షోభంలో రోజా గారు అసలు ఒక ఓడకు $100, $1000, $2000 పడ్డది అనుకోండి, మనం దాన్ని నిర్వహణ ఖర్చు కింద చూస్తాం తప్ప చైనా, భారత్ కు పెద్దగా నష్టం ఏం లేదు అంటున్నాను. ఎందుకంటే 20% చమురు అంతా ప్రపంచవ్యాప్తంగా సప్లై 20% చమురులు అక్కడి నుంచే వచ్చేది కనుక మన 2 దేశాలకి ఎక్కువ అవసరం. ముఖ్యంగా చైనాకి ఇంకా మనకంటే ఎక్కువ అవసరం అంట. అందుకని చైనా ఇరాన్ కొంచెం కంట్రోల్ చేస్తాం అనుకుంటున్నాను. అంటే మీరు పరిమిత సంఖ్యలో మాత్రమే పరిమిత రుసుము మాత్రం వసూలు చేయండి, ఎక్కువ చేస్తే రేపు అమెరికా జోక్యం చేసుకుంటే మనకు కష్టం అని చెప్పి చైనా చేస్తుంది. ఎందుకు చైనా చేస్తుంది అంటే చైనా కూడా అవసరమే కదా. యాక్చువల్ గా మన భారతదేశం అన్నా మనం తీసుకున్న దానిలో 80% మన దగ్గర ఉపయోగించుకుంటున్నాం. కానీ చైనా ఇరాన్ నుంచి తీసుకుంటే చమురు దిగుమతి చేసుకుంటే అలా 50% కంటే ఎక్కువ ఎగుమతి చేస్తుంది. మళ్ళీ యాక్చువల్ గా ముడి చమురు తీసుకొని దాన్ని మనం ఏమంటారు రీఫైన్ చేసి దాన్ని వేరే దేశాలకు అమ్ముకుంటుంది చైనా. 2 రకాలు ఆపడుతుంది. ఇరాన్ నుంచి తక్కువ ధరకు ఉంటుంది, తీసుకుంటుంది ఒప్పందాల వల్ల, మళ్ళీ ఎక్కువ ధరకు మన రిఫైనర్స్ నుంచి మళ్ళీ శుద్ధి చేసిన చమురును బయట దేశాలకు సప్లై చేస్తుంది. మనం కూడా కొన్ని దేశాలకు చేస్తున్నాం, 5-6 చిన్న దేశాలకు చేస్తున్నాం. కానీ మనం 80% మన దగ్గర వాడుకుంటున్నాం ఈ ముడి చమురు మన దగ్గర మనం శుద్ధి చేసి. కనుక మన 20% వాళ్ళకి 50% తేడా ఉంది కదా. కనుక మనకంటే ఎక్కువ ఏమైనా ఒకవేళ హార్మోజ్ జలసంధిలో రుసుము ఎక్కువ వసూలు చేస్తే నష్టపోయేది ఎక్కువ మనకు చైనాకి ఉంటుంది. కనుక చైనా కొంతవరకు ఇరాన్ కంట్రోల్ చేస్తుండొచ్చు. చైనా ప్రత్యక్షంగా కంట్రోల్ చేయలేకపోయినా వయా రష్యా నుంచి ఒత్తిడి తీసుకొచ్చి కంట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు రక్షణ అవసరాల కంటే మించిన ఇరాన్కి ఇంకోటి మార్గం లేదు. ఇప్పుడు యాక్చువల్ గా మన అమెరికాతోని యుద్ధంలో ఇంతవరకు గెలవగలిగింది, గట్టిగా నిలబడగలిగింది అంటే అది పరోక్షంగా చైనా, ప్రత్యక్షంగా రష్యా మద్దతుతో నిలబడ్డది చూసినాం. అంతేందుకు డబ్బుల పరంగా చూసినా కూడా 10.60 లక్షలు బిలియన్ల దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ మన రూపాయలు లెక్క పెడితే అమెరికా ఖర్చు పెట్టింది యుద్ధం మీద అన్ని రకాలుగా. ఆఖరికి వాళ్ళ చమురు ధరలు కూడా 50-60% పెరిగింది. మొదలు 45 అనుకున్నాం కానీ ఇప్పుడు మొన్నటి దాకా చూస్తే 50-60% పెరిగినాయి. 100 ఉంటే 150-150 రూపాయలు పెట్రోల్ డీజిల్ మీద పెట్టింది వాళ్ళు. అటువంటి అప్పుడు ప్రత్యక్షంగా 11 లక్షల కోట్లు, పరోక్షంగా ఇంకో 4-5 లక్షల కోట్లు అమెరికా మీద భారం పడ్డది. ప్రతి మనిషి మీద $570 అప్పు పడ్డది ఇప్పుడు వీళ్ళకి. మన ఈ యుద్ధం వల్లనే కొత్తగా వచ్చింది మనకు అమెరికా ప్రజల మీద. అటువంటి అప్పుడు ఈ అమెరికా మొండితనం చేసి అయితే ఉంటది అనుకుంటలేదు. అట్లాగే భారత్, రష్యా, చైనా కూడా ఈ పరిమిత సంఖ్యలో కొంతవరకు ఏమైనా వసూలు చేస్తే మనం అంగీకరిస్తాం. ఎట్లాగూ రేట్లు పెంచున్నాం. ఇప్పుడు మనం యాక్చువల్ గా మనకు ఇండియాలో అయితే $10 దాకా పెరిగింది. మన గతంలో ఉంటాయంటే 116 దాకా అయింది, $10 దాకా పెరిగింది. కనుక ఈ పెరుగుదల ఇట్లా ఉంచుకొని ఇవి ట్యాక్స్ రూపంగా అక్కడ సర్చార్జ్ రూపంగా వేస్తే కూడా మనం హళ్ళీ సున్నా మనకు పెద్దగా నష్టం లేదు, లాభం లేదు అనమాట. ఇప్పటికే మనకు పెట్రోలియం శాఖ మంత్రిని కొందరు విలేకరులు అడిగితే ఆయన తప్పించుకున్నాడు. ఏమన్నాడంటే అప్పుడు చూద్దాంలే, ఇప్పుడైతే మొదలైతే ఓడలు రిలీజ్ కానివ్వండి, చూద్దాం, తగ్గిస్తామని చెప్పలే అక్కడ. కనుక ఒకవేళ సర్చార్జ్ పడితే అది మరి అక్కడికే వస్తుంది కదా. రేపు పొద్దున $20 కనుక దిగిపోతే అంటే తగ్గినప్పుడు తగ్గించాలి అనేటువంటి డిమాండ్ అయితే పెరుగుతుంది కదా సార్. సో దానికి వీళ్ళు ఇది కారణం చూపించవచ్చు, అక్కడ సర్చార్జ్ కడుతున్నాం కాబట్టి అనేటువంటి కారణం చూపిస్తారు. రైట్ సార్, అయితే ఇక్కడ ఇరాన్ విదేశాంగ మంత్రి ఇంకొక మాట చెప్పారు సార్, మేము అమెరికాను నమ్మలేము అని అన్నారు. అంటే ట్రంప్ ఏమో ఇటు పీస్ ట్రీటీ జరిగింది అని ఆయన చెప్తే మేము అమెరికాను మేము నమ్మలేము అని చెప్పేసి ఇరాన్ విదేశాంగ మంత్రి అని చెప్పారు.
అంటే ఆయన గతంలో ఒబామా అణు ఒప్పందాలు ఉన్నాయి కదా, దాన్ని కూడా ట్రంప్ రద్దు చేసినటువంటి చరిత్ర ఉంది కాబట్టి అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడంటారా? అలాంటప్పుడు మరి ఇరాన్కు కూడా నమ్మకం ఉండదు కదా సార్, ఈ లేటెస్ట్ ఎంఓయూ నిలబడుతుందా లేదా అనేది? అందుకని ఇప్పుడు విదేశాంగ మంత్రి ఇస్మాయిల్ ప్రకటన చేసేదాకా కూడా అసలు నాకు ఈ ఒప్పందం కుదిరిందా లేదా అనుమానంగా ఉండే చూశాం కదా ఆ రోజు. అందుకని గతంలో ఒబామా చేసిన నిర్ణయంలో డబ్బులతో చేసిండు ఆయన. నేను ₹1 ఖర్చు లేకుండా దీన్ని ఒప్పందం చేసుకున్నానని మన ట్రంప్ నిన్న బాగా బీరాలు పలికాడు. నేను అదే అన్నా, దానికి వ్యతిరేకంగా నేను చెప్పిన, అయ్యా నువ్వు 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యుద్ధం చేసినావు, ఇంతకన్నా మూల్యం అని ఉంటుందా? అప్పుడన్నా కనీసం ఒబామా కావాలంటే ఇరాన్ సహాయం చేస్తా అని కొంత ఇరాన్ నిజంగా సహాయం చేసిండు, ఆయన డబ్బులతో ఖర్చు పెట్టిండు. కానీ నువ్వు అట్లా కాదు అమెరికా ప్రజలను ద్రోహం చేసినావు, 10-11 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ మీద భారం పడేసినావు కదా, హోమ్లాండ్ సెక్యూరిటీ డబ్బులు మొత్తం అయిపోయినాయి కదా, వాళ్ళ మీద మనిషి మీద $727 భారం పడేసినావు కదా అని అన్నాను. అందుకని ఏమంటున్నా అంటే నిజంగా చెప్పాలంటే ఆనాడు 2017 జనవరి నుంచి 2021 జనవరి దాకా ట్రంప్ అధికారంలో మొదటి పెడతా ఉన్న అధికారంలో. ఇప్పుడు 2018లో ఎలాంటి అవసరం లేకున్నా ఇరాన్ కు అమెరికాకు మధ్యన ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసుకుంది ఇదే ట్రంప్. అందుకని అమెరికా విదేశాంగ మంత్రి అన్న మాటలో చాలా వాస్తవం ఉంది. తగుదనమ్మా అని మొన్న మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఒప్పందం వస్తారా రారా అని చెప్పి మెడ మీద కత్తి పెట్టింది ఆయనే కదా. అందుకని అమెరికా అధ్యక్షుడి మాటలు నమ్మలేమంటే ఇది మంచి ఒక సాక్ష్యాలే ఉన్నాయి మనకు. 2018లో ఏం మాట్లాడినాం, 2026లో ఏం మాట్లాడినాం, 2025లో ఏం మాట్లాడినాం అనే సమస్య వస్తుంది కదా. అందుకని వారు అన్నమాట కరెక్ట్, అమెరికా అధ్యక్షుడి మాటలు ఏమి నమ్మలేము మనం. ఎప్పటికిప్పుడు ఏం మాట్లాడదో తెలియదు. ఇంకోటి ఒప్పందం దగ్గర దాకా వస్తుంది సంతకాలు అనే లెవెల్లో కనీసం కూర్చుంటారు టేబుల్ మీద అనే దానిలో అడ్డగోలుగా మాట్లాడే సందర్భం చూసాం. ఇప్పుడు కూడా తొందరపడ్డాడు. ఇరాన్ విదేశాంగ మంత్రి మాట్లాడక ముందే వన్ వే ట్రాఫిక్ అన్ని గడగడగడ మాట్లాడేసి అంతా అయిపోయింది, రేపటి నుంచి మొదలు పెట్టండి, మీరు యుద్ధం స్టార్ట్ చేయండి అని ఆయన అంతా ఆగంగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే తాను మాట్లాడితే వాళ్ళు ఏమైనా స్పందిస్తారా, వాళ్ళు వెనక్కిపోతారా అనే మాటనే ఉన్నది. లోపల ఇష్టం ఉంది ఇది కావాలి, ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈ బదనామైన ఇప్పటికీ ఒంటరిగా మిగిలిపోయినా దీని వేఅవుట్ ఎట్లా అని ఆలోచించే ట్రంప్ మళ్ళీ అంతే తీవ్రంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, అపరిచితుడు కనపడుతున్నాడు. ట్రంప్ లో మనకు అది అపరిచితుడు సినిమా లాగా అపరిచితుడు కనపడుతున్నాడు. అందుకని ఇప్పుడు దానికి భయపడే అన్ని దేశాలు కూడా భయపడుతున్నాయి. ఇప్పుడు ఏమైనా ప్రళయం పుట్టితే ఒకవేళ రేపు సంతకాల లోపు ఏమైనా ప్రళయం పుడితే ఎవరితో వస్తాడు? ట్రంప్ తోనే వస్తాడు. ట్రంప్ కు ప్రళయం పుట్టించోడు ఎవడంటే మన ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు. యారని చెప్తాడు, నెతన్యాహు రేపు పొద్దున ఏమైనా దీన్ని విఫలం అయితే ఖచ్చితంగా ట్రంప్ బెదిరిస్తాడు. ట్రంప్ చేతిలో నెతన్యాహు లేడు, నెతన్యాహు చేతిలో ట్రంప్ ఉన్నాడు. అది ఒక పెద్ద ప్రమాదం. ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం నిల్వల పరిస్థితి ఏంటి సార్? అంటే ట్రంప్ దీని గురించి కూడా మాట్లాడాడు. ఈ 60 రోజుల చర్చల్లో యురేనియం నిల్వలను ధ్వంసం చేయాలి, లేదంటే మళ్ళీ దాడులు ఉంటాయన్నట్టుగా ఆయన వార్నింగ్ ఇచ్చాడు కూడా. అందుకని హెచ్చరిక అంటాడు, విజ్ఞప్తి అంటాడు, మళ్ళీ మనము పరస్పర సంప్రదింపులు అంటాడు. ఈ మూడు పరస్పర విరుద్ధమైనవి. ఎప్పుడు కూడా సామధాన భేద దండోపాయాలు 4 ఉంటాయి. మొట్టమొదటి దండోపాయం ప్రయోగించడానికి సామధానం ఉండేది, మొదట ఉండేది. అతను మాట్లాడితే దండోపాయం అంటున్నాడు ఆయన, సహించను క్షమించను అంటాడు ట్రంప్. మళ్ళీ కాళ్ళు పట్టుకుంటాడు, కాళ్ళు బేరానికి వస్తాడు, మళ్ళీ మీకు మాకు డీల్ కుదురుతుందా చేసుకుందాం అంటాడు. అందుకని ఆయన మాటల్లో ఈ 4 వరుసగా స్టెప్స్ లేవు. మొదటి స్టెప్ పెట్టి మనం భోజనం చేసేటప్పుడు కదా, మొదలు పచ్చడి, తర్వాత కూర, తర్వాత చారు, చివరికి పెరుగు పోసుకుంటాం. అట్లా లేదు సమస్య. ఆయన పెరుగు మొదలు పోసుకొని తినేసి మళ్ళీ పచ్చడితో మొదలు పెడతారు, అట్లా సమస్య. అందుకని ఈ చర్చలలో ఏమైనా ముసలం కొడితే ఇంకొకటి ఏంటంటే నాకు నమ్మకం రోజా గారు, జోవాన్స్ అట్లా లేడు. జోవాన్స్ చాలా వయసు ఉన్నాడు, ఆయన చాలా వరకు యుద్ధాన్ని వ్యతిరేకించాడు. యుద్ధం జరగడం మొదలు పెట్టడం తప్పనే భావనతో ఉన్నాడు. ఒక్క జోవాన్స్ ఒక్కటే కాదు, అమెరికా రక్షణ శాఖ మంత్రితో సహా అమెరికాలో ట్రంప్ తప్ప అసలు ఆయన మొత్తం పరివారం అంతా, ఆయన మంత్రివర్గ పరివారం అంతా దీన్ని వ్యతిరేకిస్తున్నది. అది ఆయన తెలుసు. కానీ అధ్యక్షుడుకున్న స్పెషల్ హోదాను బట్టి, వీటో పవర్ బట్టి, అమెరికన్ కాంగ్రెస్ అయినా, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అయినా వీళ్ళందరినీ దాటి తనకు నియంత్రణగా వ్యవహరిస్తున్నాడు. కానీ ఇరాన్ తెలుసు వీడు ఉండేది 4 ఏళ్ళు, అమెరికా అధ్యక్షుడికి ఇంకా 2.5 ఏళ్ళు ఉంటాడు, 1.5 years అయిపోయింది. ఈ 2.5 ఏళ్ల తర్వాత మళ్ళీ రాముడు ఎవడు ఆకాశుడు ఎవడు, ఖచ్చితంగా మళ్ళీ ట్రంప్ అయితే రాడు. అప్పటికి కొంత అమెరికాతో మంచి సంబంధాలు ఉంటాయి అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడే ఈ 2 నెలలు అయితే ఒక రకంగా హర్మోజ్ జలసంధిలో ఉన్న కూడా అన్ని క్లియర్ అయిపోతాయి. ఎందుకంటే అది ట్రాఫిక్ తక్కువదేం కాదు, 1000 ఓడలు నాకు ఆగిపోయినాయి కనుక గంట కోటి బయటపడ్డా కూడా చాలా టైం పడుతుంది. కనుక ఈ ట్రాఫిక్ క్లియరెన్స్ అయిపోయి 2 నెలలు పడుతుంది. అప్పుడు ఈ ఏదైతే యురేనియం నిల్వల గురించి మాట్లాడుతున్నారో అప్పుడు ఆలోచిస్తామని అమెరికా, మన ఇరాన్ అంటుంది, అప్పుడు ఆలోచిస్తా ఉంటుంది. కానీ అమెరికా అంటుంది ఇప్పటి నుంచి ఆలోచించండి, కరెక్ట్ 60 రోజుల తర్వాత మళ్ళీ దానికి మొదటికి వస్తుందని వాళ్ళు అంటున్నారు. కనుక నా ఉద్దేశం ఏంటంటే మధ్య మార్గంగా
ఇప్పుడు యుద్ధం మళ్ళీ మొదలు కాకుండా, లేకుంటే ఏమైనా ఉద్రిక్తతలు చల్లాలంటే చెప్పని ఉద్రిక్తతలు మళ్ళీ రాకుండా ఉండాలంటే రష్యా చైనా చొరవ తీసుకుంటే సాధ్యం అవుతుంది అనుకుంటున్నారు. ఒక మాట మా దగ్గర ఉండొద్దు అనుకుంటున్నారు కదా, రష్యా దగ్గర పెడతా అనే మాట ఏమైనా వస్తే, లేదు మధ్యవర్తిత్వ దేశం దేని దగ్గర పెడతా అని ఇప్పుడు మనకు టర్కీ ఉన్నది, అట్లాగే మన యుఏఈ ఉన్నది. యుఏఈ కొంచెం న్యూట్రల్ దేశం. టర్కీ చూసుకున్నా, పాకిస్తాన్ చూసుకుంటే యుఏఈ న్యూట్రల్ దేశం. అటువంటి దగ్గరనే పెడతా అంటారా, లేదు మేము వాడమని శాశ్వత ఒప్పందం కుదుర్చుకుంటారా? అందుకని ఈ 2 నెలల పీరియడ్ కు యురేనియం నిల్వల గురించి ఎక్కడ కూడా ప్రస్తావన ఉంది, కానీ అది వెంటనే ఈ పలానా పని చేయాలని ఎక్కడ రాసుకుంటలేదు. అదొకటి మంచిది అంట. హర్మజ్ జలసంధి గురించి రాసేసుకున్నారు, ఫ్రీ చేయాలని అయిపోయింది. కానీ యురేనియం నిల్వల గురించి ఇక ముందు తయారు చేయమనేది ఒప్పందం కుదుర్చుకుంటుంది ఏది ఇరాన్. కానీ తయారు చేసిన దాన్ని ఎవరికైనా అప్పచెప్పమంటే మాత్రం మధ్యవర్తిత్వ దేశానికి అప్పచెప్తా అంటారు, కానీ ఇతర దేశాలకు అప్పచెప్తా అనుకోకపోవచ్చు. అది ఆఫ్టర్ 2 months వచ్చే తెలియదు. కానీ 2 months ముందే ఈయన మాట్లాడుతున్నాడు. వాళ్ళు మాట్లాడేది 2 నెలల ముందే దాని సంగతి ఏంది అంటున్నాడు. అని 2 నెలలు తాగుతాం అంటున్నాడు. ఈ 2 నెలలు కనుక ఆయన నోరు మూసుకొని ఊరుకుంటే కొంతవరకు పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. కానీ ఇటు ఓడలు బయలుదేరమని, ఇంజన్లు స్టార్ట్ చేయమని చెప్పి మళ్ళీ అడ్డం కట్టబెట్టిన అనుకోండి కష్టం. అందుకని ఇప్పుడు అమెరికా దళాలను కూడా ఉపసంహరించుకుంటున్నా, మా వాళ్లకు నౌకా దళానికి ఆల్రెడీ చెప్పేసిన ఎక్కడ దాడులు చేయకండి, మీరు ఉపసంహరించుకోండి, ఎక్కడికి వెనక్కి రండి అని చెప్పి ఇప్పటికీ ఆర్డర్ చేసిన ట్రంప్ అన్నాడు. అది శుభసూచకమంటుంది. ఇప్పుడు ట్రంప్ $300 బిలియన్ ఈ పునర్నిర్మాణ నిధి ఏదైతే ఉందో దాన్ని ఆశగా చూపి ఇరాన్ ఏమన్నా లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారంటారా? ఇప్పుడు ఇరాన్ చాలా అవసరం. మీరు చెప్పి చాలా కీలకమైన ప్రశ్న. ఎందుకంటే ఆర్థిక సంక్షోభం ఉంది, $1 మిలియన్ అన్ని దేశాలు చిక్కపోయింది. దీన్ని అన్ని బ్యాంకుల్లో ఆపేసింది. నిజంగా చెప్పండి, ఇరాన్ పునర్నిర్మాణం కావాలంటే దాదాపుగా 40-50 లక్షల కోట్లు, 4-5 లక్షల కోట్ల రూపాయలు ఉంటాయి. అంత డాలర్లు లెక్క పెట్టి. కానీ 4-5 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ఇరాన్ చాలా అవసరం. ఎందుకంటే విధ్వంసమైన చమురు బావులు పునరుద్ధరించుకోవాలి. చమురు బావులు ఎప్పుడు కూడా నడుస్తుంటేనే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, మీరు విద్యుత్ కూడా బొగ్గుతో తయారయ్యే విద్యుత్ మీరు ఒక రోజు ఆగితే మళ్ళీ చేతికి రాదు. అది నిరంతరం విద్యుత్ సప్లై అవుతుంది. అది హైడ్రల్ అయితే ఆపచ్చు. ఇక్కడ అంతే. మనకు ఏదైతే ఈ చమురు బావులు ఉన్నాయో 1 రోజు 2 రోజులు బంద్ చేస్తే మనకు లేకుండా పోతే, మనం బోర్ కదా నీళ్లు తోడుకుంటుంటే ఉన్నట్టు 1 నెల రోజులు ఆపితే మొత్తం బోర్ నీళ్ళు కిందికి పోయినట్టే ఇక్కడ కూడా చమురు బావులు అట్లా ఉంటాయి. కానీ చమురు బావులు చాలా నష్టపోయింది. వాళ్ళకి డీసాలిటేషన్ ప్లాంట్ల మీద దాడి చేసింది. 20,000 మందిని ఆలో లక్ష్మణ్ అనిపించాడు ఇదే అమెరికా దేశం. కనుక మొత్తం ఆస్తుల ధ్వంసం, కానీ వ్యక్తుల ధ్వంసం ప్రాణాలు తిరిగి తీసుకురాలేదు, కానీ ఆస్తుల ధ్వంసం చాలా జరిగింది. మా వ్యక్తులు చాలా వేల మంది చనిపోయారు. అప్పటి తిరుగుబాటు ఉద్యమంలో చనిపోయారు, అమెరికా దాడులతో కూడా చనిపోయారు. కనుక ఇవన్నీ చూసుకుంటే పునర్నిర్మాణానికి ఈ డబ్బులు బాగా మనకు వస్తాయి. కనుక దీన్ని బ్లాక్మెయిల్ చేస్తారు. ఖచ్చితంగా ట్రంప్ ఏం చేస్తారంటే, ఇది విడుదల చేయాలంటే నేను చెప్పినట్టు వినాలన్నట్టు. మరి ఇరాన్ అంతకంటే మొండిది కదా, నా నిధుల విడుదలకు దానికి ఏం సంబంధం, అది 2 నెలల తర్వాత ఆలోచన చేద్దాం, ఇప్పుడైతే నిధులు విడుదల చేయమని ఇది అంటది. కనుక పాక్షికంగా నిధులు విడుదల అవకాశం అయితే ఉందని నేను ఇద్దరి మధ్య, అంటే అమికబుల్ సెటిల్మెంట్, అంటే ఉభయ కుషిలో పరి మొత్తం కాదు ఇక్కడ నిధులు మనం విడుదల చేస్తామని చెప్పి వివిధ బ్యాంకుల్లో ఉన్న నిధుల్ని వేరే దేశాల్లో ఉన్న వాటిని రిలీజ్ చేయడానికి మెల్లమెల్లగా అంటే విడుదల వారి పర్మిషన్ ఇస్తాడని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు.